తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలు రాష్ట్రంలో మహోన్నత వ్యక్తుల పేర్లను కొత్త జిల్లాలకు పరిశీలిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, పివి నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి, వెంకటస్వామి సహా 17-18 మంది ప్రముఖుల పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు. కొందరి పేర్లను ఇప్పటికే విద్యా సంస్థలకు పెట్టామని, మిగిలిన వారి పేర్లు చిరస్థాయిలో నిలిచిపోయేలా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు కేసీఆర్. మా దగ్గర ఒక 15-16 పేర్లు ఉన్నాయి. ఐలమ్మ గారి పేరుంది, కుమరయ్య గారి పేరుంది, చాలా ఎక్కువ మంది ఉంది. పివి నరసింహారావు గారి పేరుంది, రావుబోతు వెంకటరామరెడ్డి గారి పేరుంది, సురవరం ప్రతాపరెడ్డి గారి పేరుంది, తర్వాత మహేంద్రనాథ్ గారి పేరుంది, వెంకటస్వామి గారు, జీ వెంకటస్వామి గారు, చాలా పేర్లు ఉన్నాయి. కొన్ని ఏం చేసినామంటే యూనివర్సిటీలో కొన్ని పేర్లు పెట్టుకున్నాం ప్రముఖమైనటువంటి వాటికి. ఇక్కడ కాళోజీ గారి పేరు మన హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, పివి నరసింహారావు గారి పేరు వెటనరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం, కొండాలక్ష్మణ బాపూజీ గారి పేరు హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. రకరకాల పద్ధతులలో మనకుండే ప్రముఖులను గౌరవించుకుంటూ పోతాం. దొడ్డి కొమరయ్య పేరు కూడా తప్పకుండా ఏదో ఒక ప్రతిష్టాత్మకమైన దానికి మాత్రం పెట్టుకోవడం గ్యారంటీ. తెలంగాణ స్మరించుకోవాల్సిన వ్యక్తులు వీళ్ళంతా, తెలంగాణ పోరాటం నేర్పిన వ్యక్తులు కాబట్టి వాళ్ళందరి పేర్లు కూడా ప్రభుత్వం సానుభూతిని పరిశీలిస్తుంది. సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళ పేర్లను తప్పకుండా తెలంగాణ చిరస్థాయిగా గుర్తుండే విధంగా వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. 100% మీకు హామీ ఇస్తున్నాను నేను. 101% బిలీవ్ మీ. జిల్లా కేంద్రాలు అయిన కాడ వాటికి సంబంధించిన అది అయితే రమేష్ ఎట్లాగైతే తారఫేర్నేత వస్తుంది కాబట్టి అయితే కాని పట్టణాలకు కూడా కాని ప్రాంతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నేను చూపెడతాను. అక్కడ స్పెషల్గా ఆ జిల్లాలో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, భూపాలపల్లి జిల్లాలో మెడికల్ కాలేజ్ రావచ్చు. యూ టేక్ ఇట్ టు ములుగు. ఎందుకు తీసుకుపోతండి? సమతుల్యమైన అభివృద్ధి, కేంద్రీకృతమైన అభివృద్ధి కాకుండా ఆ జిల్లాలో నలుమూలల సమతుల్యమైన అభివృద్ధి వచ్చే విషయంగా చర్యలు తీసుకుందాం. భూపాలపల్లి జిల్లాకు వచ్చే అభివృద్ధి భూపాలపల్లిలో మాత్రమే సింక్రనైజ్ కాదు, జనగామలో వచ్చే జనగామలో మాత్రమే సింక్రనైజ్ కాదు. తప్పకుండా అన్ని దిక్కులో కూడా డెవలప్మెంట్ రావాలి.